చూడండి, మేము అక్షరాలకి రంగులు వేస్తున్నాం. ఇదిగో ఏ, హెచ్, ఓ. మీకు ఆల్ఫాబెట్ అక్షరాలంటే ఏంటో తెలుసా? వర్ణమాల. ఆ. ఆ నుండి అమ్మ. ఆ. ఆ నుండి ఆవు. ఈ. ఈ నుండి ఇల్లు. ఈ. ఈ నుండి ఈక. ఉ. ఊ నుండి ఉడత. ఊ. ఊ నుండి ఊయల. రు. రు నుండి ఋషి. రూ. ఏ. ఏ నుండి ఎలుక. ఏ. ఏ నుండి ఏనుగు. ఐ. ఐ నుండి ఐదు. ఒకటి. ఓ. ఓ నుండి ఓడ. ఔ. ఔ నుండి ఔషధము. అం. అం నుండి అందము. అహ. క. క నుండి కవి. ఖ. ఖ నుండి ఖడ్గము. గ. గ నుండి గంట. ఘ. ఘ నుండి ఘటము. జ్ఞ. చ. చ నుండి చెంచా. ఛ. ఛ నుండి ఛత్రము. జ. జ నుండి జల్లెడ. ఝ. ఝ నుండి జెండా. ని. ట. ట నుండి టమోటా. ఠ. డ. డ నుండి డంకా. ఢ. న. త. త నుండి తండ్రి. ఠ. ద. ద నుండి దండ. ధ. న. న నుండి నక్క. ప. ప నుండి పలక. ఫ. ఫ నుండి పంక. బ. బ నుండి బడి. భ. మ. మ నుండి మంచము. య. ర. ర నుండి రంగు. రా. రా నుండి రంపము. ల. ల నుండి లాంతరు. ళ. వ. వ నుండి వంకాయ. స. స నుండి శరము.
ష సా సా నుండి సముద్రము. హ హ నుండి హంస. క్ష ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం ఆహా క ఖ గ ఘ ఞ ఛ ఛ జ ఝ ఇణి ట ఠ డ ఢ ణ థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ చ ష స హ ల క్ష హ క్ష నీ దగ్గర ఎన్ని పూసలున్నాయి? 1 2 3 4 5 6 6 పూసలు. నీ దగ్గర? 1 2 3 4 5 6 7 8 9 10 11 11 పూసలు. నాకు లెక్క పెట్టడం ఇష్టం, నంబర్ సిస్టమ్. సంఖ్యలు. ఇది 1. ఇక్కడ ఒక బంతి ఉంది. ఇది 2. ఇక్కడ 2 బొమ్మలున్నాయి. ఇది 3. ఇక్కడ 3 పుల్లలున్నాయి. ఇది 4. ఇక్కడ 4 కుక్కలున్నాయి. ఇది 5. ఇక్కడ 5 పిల్లులున్నాయి. ఇది 6. ఇక్కడ 6 కలములున్నాయి. ఇది 7.
ఇక్కడ 7 పుస్తకాలున్నాయి. ఇది 8. ఇక్కడ 8 పెట్టెలున్నాయి. ఇది 9. ఇక్కడ 9 బంతులున్నాయి. ఇది 10. ఇక్కడ 10 బంతులున్నాయి. నెంబర్లు వ్రాయుట. ఇది 1. ఇది 2. ఇది 3. ఇది 4. ఇది 5. ఇది 6. ఇది 7. ఇది 8. ఇది 9. ఇది 10. నాకు చతురస్రం కావాలి. ఇదిగో బ్లూ కలర్ తీసుకో. సరే, నాకు బ్లూ కలర్ అంటే ఇష్టం. థ్యాంక్ యూ. ఈ షేప్స్ చాలా బాగున్నాయి. నాకు రంగులంటే ఇష్టం. నాకు కూడా. నాకు వృత్తాకారాన్ని ఇవ్వవా ప్లీజ్? ఆకారములు. ఇది వృత్తాకారం. గాజు వృత్తాకారంలో ఉంటుంది. ఇది చదరము. క్యారం బోర్డు చదరపు ఆకారములో ఉంటుంది. ఇది ఘనము. ఈ పెట్టె ఘనము ఆకారములో ఉన్నది. ఇది హృదయాకారము. ఇది ముక్కోణము. సమోసా ముక్కోణపు ఆకారములో ఉంది. ఇది శంఖపు ఆకారము. ఈ ఐస్ క్రీం శంఖపు ఆకారంలో ఉంది. ఇది షడ్భుజాకారం. ఇది శిలువాకారం. ఇది చెట్టాకారము. ఇది వజ్రపు ఆకారము. ఇది అష్టచతురస్రాకారము. ఇది అర్ధవృత్తాకారం. ఇది చతుర్భుజాకారం. ఈ పోస్ట్ కార్డు చతుర్భుజాకారంలో ఉంది. ఇది నక్షత్రాకారం. ఇది స్తూపాకారము. ఇది అర్ధచంద్రాకారం. ఈ చంద్రుడు అర్ధచంద్రాకారంలో ఉన్నాడు. ఇది పంచభుజాకారం. ఇది ఇస్పేటాకారం. ఇది పట్టకము ఆకారము. రంగులు. ఇది పసుపు. ఈ సూర్యకాంతి పువ్వు పసుపు రంగులో ఉంటుంది. ఇది నారింజ. ఈ నారింజ పండు నారింజ రంగులో ఉంటుంది. ఇది నీలం. ఈ పువ్వు నీలిరంగులో ఉంది. ఇది పచ్చ. ఆకులు పచ్చ రంగులో ఉంటాయి. ఇది ఎరుపు. రోజా పువ్వు ఎరుపు రంగులో ఉంటుంది. ఇది మజంతా. ఈ పువ్వు మజంతా రంగులో ఉంది. ఇది నలుపు. వెంట్రుకలు నల్ల రంగులో ఉంటాయి. ఇది పర్పల్. ఈ వంకాయ పర్పల్ రంగులో ఉంది. ఇది తెలుపు. పాలు తెల్ల రంగులో ఉంటాయి. ఇది బ్రౌన్. కుక్క బ్రౌన్ రంగులో ఉంది. ఇది గ్రే. బూడిద ఈ రంగులో ఉంటుంది. నేను ఒక ఆవుని. అంబా. నేనొక కోతిని. చెట్ల మీద నివసిస్తాను. ఆయింక్ ఆయింక్. నేనొక పంది పిల్లని. చూసారా వాటిని? వాళ్ళు జంతువుల కీలు బొమ్మలతో ఆడుకుంటున్నారు. చూడండి. సాధు జంతువులు. సాధు జంతువులు మనిషిచే శిక్షణ పొందుతాయి. ఆవు. ఇది ఆవు. ఇది అంబా అని అరుస్తుంది. ఇది పాలనిస్తుంది. ఆ పాలని మనం ప్రతిరోజూ తాగుతాం. కుక్క. ఇది కుక్క.
ఇది మొరుగుతుంది. ఇది మనకు మంచి స్నేహితుడు. ఇది మన ఇంటిని రక్షిస్తుంది. పిల్లి. ఇది పిల్లి. ఇది మ్యావ్ అంటుంది. ఇది మంచి పెంపుడు జంతువు. ఇది ఎలుకలను చుంచులను పట్టుకుంటూ ఇంటిని వాటినుంచి రక్షిస్తుంది. గేదె. ఇది గేదె. దీని తోలుతో పాదరక్షలు తయారు చేస్తారు. ఇది మనకు పాలనిస్తుంది. ఇది గొర్రె. ఇది మనకు ఊలును, పాలను మరియు మాంసాన్ని ఇస్తుంది. మేక. ఇది మేక. ఇది మనకు పాలని, మాంసాన్ని ఇస్తుంది. ఇది ఎద్దు. దీని సహాయంతో పొలాలను దున్నవచ్చు మరియు బళ్లను లాగవచ్చు. ఒంటె. ఇది ఒంటె. దీని సహాయంతో మనుష్యులను, సామాలను తీసుకెళ్లవచ్చు మరియు ఎడారిని దాటుటకు, బళ్లను లాగుటకు ఉపయోగించవచ్చు. పంది. ఇది పంది. ఇది మనకు మాంసాన్ని ఇస్తుంది. గుర్రం. ఇది గుర్రం. ఇది చాలా వేగంగా పరిగెడుతుంది. దీనిని పూర్వకాలంలో ప్రయాణానికి ఉపయోగించేవారు. క్రూర జంతువులు. గబ్బిలము. ఇది గబ్బిలము. ఎగిరే జంతువులలో ఇది ఒక్కటే క్షీరదము. ఇది రాత్రిపూటే సంచరిస్తుంది. కుందేలు. ఇది కుందేలు. ఇది గడ్డిని, విత్తనాలను, వేర్లను తింటూ ఉంటుంది. ఇది చాలా వేగంగా పరిగెడుతుంది. ఏనుగు. ఇది ఏనుగు. ఇది భూమి మీద ఉండే అతిపెద్ద జంతువు. దీనికి పెద్ద తొండము ఉండి 2 దంతాలు ఉంటాయి. పులి. ఇది పులి. పిల్లి జాతులలో ఉండే పెద్ద జంతువు ఇది. దీని శరీరం మీద నల్లచారలుంటాయి. సింహము. ఇది సింహము. దీనిని అడవికి రాజుగా పిలుస్తారు. ఇది మిగతా జంతువులను చంపి తింటుంది. హిప్పోపొటమస్. ఇది హిప్పోపొటమస్. హిప్పోపోటమస్కి అర్థం ఏమిటంటే నీటి గుర్రం. ఇది ఎక్కువ కాలం నీటిలోనే ఉంటుంది. ఇది సాయంత్రం పూట, రాత్రిపూట గడ్డి తినడానికి బయలుదేరి వస్తుంది. దీనికి చాలా పెద్ద పళ్ళు ఉంటాయి. అవి దంతాల్లాగా పొడుగ్గా ఉంటాయి. ఖడ్గమృగం. ఇది ఖడ్గమృగము. ఇది మొక్కలను తిని జీవిస్తుంది. ఇది పదునైన, బలమైన కొమ్మును ముక్కుపై కలిగి ఉంటుంది. వీటిలో కొన్నిటికి 1 కొమ్ము మాత్రమే ఉంటుంది. కొన్నిటికి 2 ఉంటాయి. అడవి గేదె. ఇది అడవి గేదె. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అడవి గేదె. ఇది భారతదేశపు అడవుల్లో ఉంటుంది. దీనికి రక్షణ కొరకు పదునైన కొమ్ములుంటాయి. నక్క. ఇది నక్క. ఇది చిన్న జంతువులను వేటాడి తింటుంది. ఇది జిత్తులమారి జంతువు. తోడేలు. ఇది తోడేలు. ఇది చూడడానికి పెద్ద కుక్కలాగా ఉంటుంది. ఇవి గుంపులుగా వెళ్లి వేటాడతాయి. ఇది ఊళ పెడుతుంది. హైనా. ఇది హైనా. ఇది చూడడానికి పెద్ద కుక్కలాగా ఉంటుంది. ఇవి చనిపోయి ఉన్న జంతువుల కోసం వెతికి వాటిని తింటూ ఉంటాయి. ముంగీస. ఇది ముంగీస. ఇది ఉడతల్ని, పాముల్ని మరియు పురుగుల్ని తింటుంది. మీరు ఎప్పుడైనా పాము, ముంగీస యుద్ధం చేయడం చూశారా? ఇది పాముతో యుద్ధం చేసి అప్పుడప్పుడు గెలుస్తుంది. చిరుతపులి. ఇది చిరుతపులి. దీనికి శరీరం మీద ఎక్కువ మచ్చలుంటాయి. ఇది గొప్ప వేటాడే జంతువు.
ఇది శక్తివంతమైన జంతువు. ఇది దాని బరువు కన్నా ఎక్కువ బరువు ఉన్నదానిని వేటాడి తీసుకెళ్లగలదు. ఇది చెట్టెక్కగలదు. చిరుతపులి. ఇది చిరుతపులి. దీని శరీరం నిండా నల్లటి మచ్చలుంటాయి. ఇది నేలమీద అతివేగంగా పరిగెడుతుంది. ఇది వేగంగా పరిగెత్తి ఆహారాన్ని వేటాడుతుంది. అడవి పంది. ఇది అడవి పంది. దీనికి 2 దంతాలుంటాయి. ఇది పందిలో ఒక రకం జాతి. చింపాంజీ. ఇది చింపాంజీ. దీనికి మానవునికి పోలికలు ఉంటాయి. ఇది చాలా తెలివిగల జంతువు. దాని చేతుల్ని మనలాగానే ఉపయోగిస్తుంది. గొరిల్లా. ఇది గొరిల్లా. ఇది కోతి జాతిలో అతిపెద్ద కోతి. ఇది చాలా తెలివిగల జంతువు. ఇది మొక్కల్ని తింటుంది. కోతి. ఇది కోతి. ఇది చిలిపి చేష్టలు చేసే జంతువు. ఇది చాలా ఆకతాయితనంగా ఉంటుంది. ఇది పళ్లను, ఆకులను, విత్తనాలను, పువ్వులను తింటుంది. కొన్ని రకాల కోతులు గుడ్లను, పురుగులను, సాలెపురుగులను తింటాయి. ఒరాంగుటాన్. ఇది ఒరాంగుటాన్. ఇది కూడా చింపాంజీ, గొరిల్లా లాంటి ఒక జాతి. ఇది ఆకులను, పండ్లను, చెట్ల మీదకి ఎక్కి తింటుంది. కంగారు. ఇది కంగారు. ఇది ఆస్ట్రేలియాలో ఉండు జంతువు. ఇది ఆస్ట్రేలియా యొక్క జాతీయ జంతువు. దాని పొట్టమీద ఒక సంచిలాగా ఉండి దాని సహాయంతో దాని బిడ్డలను మోసుకెళ్తుంది. కోఆల్లా. ఇది కోఆల్లా. ఇది ఎలుగుబంటిలాంటి జంతువు. ఇవి ఆస్ట్రేలియాలో నివసిస్తూ ఉంటాయి. ఇది యూకలిప్టస్ ఆకులను మాత్రమే తిని జీవిస్తుంది. ప్లాటిపస్. ఇది ప్లాటిపస్. ఇది క్షీరదము. ఇది గుడ్లను పెడుతుంది. బాతులాంటి నోరు కలిగి ఉంటుంది. ఇది తన పిల్లలకి పాలిస్తుంది. జిరాఫీ. ఇది జిరాఫీ. ఇది ప్రపంచంలోనే అతి పొడుగైన జంతువు. ఇది ఆఫ్రికాలో నివసిస్తుంది. నీటి జంతువులు. దీని పేరు నీలి తిమింగలం. ఇది అతిపెద్ద క్షీరదం. ఇది ఎక్కువగా చేపల్ని తింటుంది. దీని పేరు డాల్ఫిన్. ఇది చాలా స్నేహపూరితమైన, తెలివితేటలు కలిగిన జంతువు. ఇది చిన్న చేపలను తిని సముద్రంలో జీవిస్తుంది. కొన్ని సమయాలలో డాల్ఫిన్స్ పెద్ద పెద్ద నదులలో జీవిస్తాయి. ఆర్కా అనేది చాలా క్రూరమైన తిమింగలం. ఇది పెద్ద చేపలని చంపి తింటుంది మరియు సీల్ చేపలను, డాల్ఫిన్లను ఇది తింటుంది. ఇది కూడా క్షీరదమే. ఇవి పిల్లల్ని పెడతాయి. వాల్రస్. ఇది వాల్రస్. ఇది శాంతమైన జంతువు. దీనికి 2 దంతాలు బాగా పొడుగ్గాను, పదునుగానూ ఉంటాయి. ఇది ఆర్కిటిక్ ప్రదేశంలో నివసిస్తుంది. సీల్ చేప. ఇది సీల్ చేప. ఇది సముద్రంలో ఉండే చేప. దీని మెడభాగం సింహంలా ఉండడం వల్ల సీ లయన్ అని అంటారు. సముద్రపు ఏనుగు. ఇది సముద్రపు ఏనుగు. ఇది అంటార్కిటిక్లో ఉంటుంది. ఇది చాలా పెద్ద ఆకృతిలో ఉంటుంది. లెపర్డ్ సీల్. ఇది లెపర్డ్ సీల్. ఇది క్రూరంగా ఉండి పెంగ్విన్స్ని చంపి తింటుంది. నీటి కుక్క. ఇది నీటి కుక్క. ఇది ఎక్కువగా నదులలో ఉంటుంది. దీని ఆహారం చేపలు. డుగాంగ్. ఇది డుగాంగ్. ఇది వేడినీటి సముద్రాలలో ఉంటుంది. ఇది సాధు జంతువు. ఇది సముద్రములోని మొక్కలను తింటుంది. మత్స్యకారులు ఒక్కోసారి దీనిని మనిషి అనుకుంటారు. ఈ జాతి ఇప్పుడు అంతరించే దశలో ఉంది. మ్యానిటీ. ఇది మ్యానిటీ. ఇది సముద్రపు తీర ప్రాంతములోని గుంటలలోనూ, నదులలోనూ ఇది నివసిస్తుంది. ఇవి ఎక్కువగా మొక్కలలోని ఆకులను, సముద్రపు గడ్డిని తింటూ పెరుగుతాయి. ఇది సాధు జంతువు. ఈ జాతి ఇప్పుడు
అంతరించే దశలో ఉంది. జంతువులు మరియు జంతువుల పిల్లలు. ఆవు పిల్ల పేరు దూడ. సింహపు పిల్ల పేరు సింహం పిల్ల. గుర్రం పిల్ల పేరు గుర్రపు పిల్ల. కోడిపిల్ల పేరు కోడిపిల్ల. కుందేలు పిల్ల పేరు కుందేలు పిల్ల. పందిపిల్ల పేరు పందిపిల్ల. బాతుపిల్ల పేరు బాతుపిల్ల. గొర్రెపిల్ల పేరు గొర్రెపిల్ల. మేకపిల్ల పేరు మేకపిల్ల. నక్కపిల్ల పేరు నక్కపిల్ల. పిల్లిపిల్ల పేరు పిల్లిపిల్ల. కుక్కపిల్ల పేరు కుక్కపిల్ల. గాడిద పిల్ల పేరు గాడిద పిల్ల. జింక పిల్ల పేరు జింక పిల్ల. కంగారు పిల్ల పేరు కంగారు పిల్ల. జంతువుల యొక్క భాగాలు. ఇది చర్మం. ఇది శరీరంపైన ఉండే చర్మానికి పైకప్పుగా జంతువులకు ఉంటుంది. ఇది పాదం. ఇది చాలా మెత్తగా ఉండేటటువంటి జంతువు యొక్క భాగం. దానికి వ్రేళ్ళు, గోళ్ళు ఉంటాయి. గోళ్ళు ఇవి జంతువుల యొక్క వ్రేళ్ల ముందు భాగంలో ఉండి ఆహారాన్ని సేకరించుటకు సహాయపడతాయి. ఇవి ఎక్కువగా పక్షుల్లోనూ, కొన్ని జంతువుల్లోనూ మరియు కొన్ని పాకే జంతువుల్లో కనిపిస్తాయి. ఇవి కొమ్ములు. కొమ్ములు తలపైన జంతువులకి పెరుగుతూ ఉంటాయి. అవి చాలా గట్టిగా ఉంటాయి. వాటి వలన జంతువులకు రక్షణ ఏర్పడుతుంది. ఇవి యాంట్లర్స్. ఇవి జింకల తలమీద కొమ్ముల్లాగా మొలుస్తాయి. ఇది తోక. చాలా జంతువులకి తోక ఉంటుంది. ఇది తొండం. ఇది ఏనుగుకి ఉంటుంది. ఏనుగు దీనిని చెయ్యిలాగా ఉపయోగిస్తుంది. ఇవి దంతములు. ఏనుగులకే కాకుండా మరికొన్ని జంతువులకు కూడా దంతాలుంటాయి. ఇది గిట్ట. ఈ గిట్టలను మనం గుర్రాలు, జింకలు, గొర్రెలు, మేకలు, పందులకి కాళ్లల్లో చూడవచ్చు. ఇవి మీసాలు. చాలా జంతువులకి ఇవి ఉంటాయి. ఇవి జంతువులకు స్పర్శనిస్తాయి. జంతువులు, వాటి ఉపయోగములు. కొన్ని జంతువులు సాధు జంతువులు. అవి మనుషులకి చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం. ఆవు మనకి పాలిస్తుంది. ఎద్దులు మన పొలాలను దున్నుటకు, మన బళ్లను లాగుటకు ఉపయోగపడతాయి. కుక్క మన ఇంటికి కాపలాగా ఉంటుంది. పిల్లి ఎలుకల్ని, సుంచుల్ని పట్టుకుని మన ఇంటిని వాటి నుంచి రక్షిస్తుంది. మేక మనకు పాలుని, మాంసాన్ని ఇస్తుంది. గేదెలు మనకు పాలను ఇచ్చుటతో పాటు వాటి చర్మంతో తోలు వస్తువులను తయారు చేయవచ్చు. కోడి మనకు మాంసాన్ని, గుడ్లను ఇస్తుంది. బాతు మనకి మాంసాన్ని, గుడ్లను ఇస్తుంది. చేప మనకి మంచి ఆహారం. గాడిద మన సామానులను మోయుటకు ఉపయోగపడుతుంది. గుర్రాన్ని మనం ఎక్కువ దూరం ప్రయాణం చెయ్యడానికి ఒకప్పుడు ఉపయోగించేవాళ్లం. ఇప్పుడు అది బళ్లను లాగుటకు ఉపయోగించబడుతోంది. కొన్ని ఏనుగులు మనుషులను మోయుట కోసం, కొన్ని ఏనుగులు ఎక్కువ బరువు మోయుట కోసం ఉపయోగించబడుతున్నాయి. ఎర్రలు మన పంట పొలాలలోకి ఎరువులుగా ఉపయోగపడుతున్నాయి.
నువ్వేం చేస్తున్నావు? నేనొక పక్షిని. ఏ రకమైన పక్షినో ఊహించగలవా? నేనెగరలేను, కానీ చాలా బాగా ఈత కొట్టగలను. పెంగ్విన్. సభాష్! ఇప్పుడిది ఏ రకమైన పక్షో చెప్పు. నెమలి. నెమలి. నాకు పక్షులంటే ఇష్టం. అది చాలా బాగుంటాయి. మరి మీకు? పక్షులు, ఎగిరే పక్షులు. పిచ్చుక. ఇది పిచ్చుక. ఇది చాలా చిన్న పక్షి. ఇవి మన ఇళ్ల చుట్టూ జీవిస్తూ ఉంటాయి. ఇది ధాన్యాన్ని తింటూ ఉంటుంది. హమ్మింగ్ పక్షి. ఇది హమ్మింగ్ పక్షి. ఇది తన పొడవైన ముక్కుతో పువ్వులలోని తేనెను లాగుతూ ఉంటుంది. మైనా. ఇది మైనా పక్షి. ఇవి మన ఇళ్ల చుట్టుపక్కల జీవిస్తూ ఉంటాయి. ఇది పురుగుల్ని, చిన్న బల్లుల్ని తింటూ ఉంటుంది. కోకిల. ఇది కోకిల పక్షి. ఇది శీతాకాలంలో పాడుతూ ఉంటుంది. ఇది ఇతర పక్షుల గూటిలో దీని గుడ్లను పెడుతూ ఉంటుంది. నెమలి. ఇది నెమలి. ఇది భారతదేశం యొక్క జాతీయ పక్షి. ఇది చాలా అందమైన పక్షి. ఇది వర్షాకాలంలో నాట్యం చేస్తుంది. రామచిలుక. ఇది రామచిలుక. ఇది ఎక్కువగా పచ్చరంగులో ఉంటుంది. ఇందులోనూ కొన్ని రంగులు కలిగిన చిలకలు ఉన్నాయి. దీనికి మనలాగా మాట్లాడుటకు శిక్షణ ఇవ్వబడుతుంది. కొంగ. ఇది కొంగ. ఇది చేపలను మరియు చెరువులోని ఇతర ప్రాణులను తింటూ ఉంటుంది. అది మాత్రమే కాకుండా ఇది బెర్రీలను, మొక్కలను మరియు పురుగులను తింటూ ఉంటుంది. ఇది చాలాసేపు నీటిలో చేప కోసం వేచి ఉండగలదు. హెరాన్. ఇది హెరాన్. ఇది చెరువుల్లోనూ గుంటల్లోనూ ఉన్న చేపలను వేటాడి తింటుంది. అవే కాకుండా ఇది కప్పలను, నత్తలను మరియు పాములను తింటుంది. దీనికి పదునైన ముక్కు ఉంటుంది. వడ్రంగిపిట్ట. ఇది వడ్రంగిపిట్ట. ఇది చెట్టుని తొర్రగా చేసి చెట్టులోని పురుగులను తింటూ జీవిస్తుంది. హార్న్బిల్. ఇది హార్న్బిల్. ఇవి చాలా పెద్దవిగా ఉంటాయి. ఇవి చెట్ల మీద ఉన్న పళ్లను తింటాయి. ఇవి అడవిలో జీవిస్తాయి. హాక్. ఇది హాక్. ఇవి పావురాలను, చిన్న పక్షులను బాగా వేటాడతాయి. రాబందు. ఇది రాబందు. ఇది చనిపోయిన జంతువులను తింటుంటాయి. గుడ్లగూబ. ఇది గుడ్లగూబ. ఇవి రాత్రిపూట మాత్రమే సంచరిస్తూ ఉంటాయి. ఇవి ఎలుకలను, చిన్న జీవరాశులను తింటూ ఉంటాయి. పగటిపూట వీటిని చూస్తే మీరు వీటికి హాని తలపెట్టకండి. బాతు. ఇది బాతు. ఇది చెరువుల్లో ఉండి అక్కడ ఉన్న కప్పల్ని, చిన్న చిన్న జీవరాశుల్ని తింటూ జీవిస్తుంటుంది. ఇది క్వాక్ క్వాక్ అని శబ్దం చేస్తూ ఉంటుంది. పెలికెన్. ఇది పెలికెన్. ఇది చెరువుల్లో ఉంటూ చేపల్ని తింటూ ఉంటుంది. ఇది బాగా పొడవైన ముక్కుతో ఉండి ముక్కు కింద సంచిలాంటి భాగం ఉంటుంది. స్వాలో. ఇది స్వాలో పక్షి. ఇది ఎప్పుడూ ఎగురుతూనే కనిపిస్తుంది. ఇది ఎగురుతూ ఉన్నప్పుడు కనపడిన పురుగుల్ని పట్టుకుని తింటూ ఉంటుంది. ఎగరలేని పక్షులు. ఆస్ట్రిచ్. ఇది ఆస్ట్రిచ్ పక్షి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి. ఇది వేగంగా పరిగెత్తలేదు. ఈము. ఇది ఈము పక్షి. ఇది ప్రపంచంలో పెద్ద పక్షులలో ఒకటి. ఇది ఆస్ట్రేలియాలో జీవిస్తుంది. కిసావరి. ఇది కిసావరి పక్షి. ఇది ఆస్ట్రేలియాలో జీవిస్తుంది. దీనికి నొక్కుకుపోయినటువంటి తల కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా సాధుపక్షి, కాని దీనిని ఎవరైనా విసిగిస్తే వారిమీద దాడి చేస్తాయి. రియా. ఇది రియా పక్షి. ఇది ఆస్ట్రిచ్ కన్నా చిన్నదిగా ఉంటుంది.
ఇది పశ్చిమ అమెరికాలో జీవిస్తుంది. ఇది చాలా బాగా పరిగెడుతుంది. కివి. ఇది కివీ పక్షి. ఇది కోడి కన్నా చిన్నదిగా ఉంటుంది. ఇది న్యూజిలాండ్లోని అడవుల్లో జీవిస్తుంది. పురుగులను వెతికి తినడం కోసం ఎక్కువ సమయం గడుపుతూ ఉంటుంది. పెంగ్విన్. ఇది పెంగ్విన్ పక్షి. ఇవి ఎగరలేకపోయినా బాగా ఈత కొడుతూ నీటిలో దూకే శక్తి కలిగి ఉంటాయి. ఇవి చేపలను మరియు సముద్రంలోని ఆహారాన్ని తింటాయి. పక్షి యొక్క భాగములు. ఇవి గోళ్ళు. గోళ్ళు అనేవి పాదం యొక్క చివరిలోనే కాక వ్రేలి యొక్క చివరిలోనూ ఉంటుంది. వాటి సహాయంతో చెట్టు కొమ్మల మీద పక్షులు కూర్చుంటాయి. ఇది పదునైన ముక్కు. దీని సహాయంతో ఆహారాన్ని పక్షి పట్టుకుంటుంది. ఇది తోక. ఇది పక్షి ఎగిరేటప్పుడు సహాయపడుతుంది. ఇది రెక్క. దీని సహాయంతో పక్షి ఎగురుతుంది. ఇది ఈక. ఇది చాలా తేలికగా ఉంటుంది. ఇది గుడ్డు. గుడ్డులోంచి పక్షులు పుడుతూ ఉంటాయి. నేను ఒక మొసలిని. పాము. నేను తాబేల్ని. వీటన్నిటిని సరీసృపములు అంటారు. సరీసృపములు. ఊసరవిల్లి. ఇది ఊసరవిల్లి. ఇది తన శరీరపు రంగును మార్చగలదు. ఇది చాలా నెమ్మదిగా కదులుతుంది. ఇది పొడవైన నాలిక కలిగి ఉంటుంది. దాని సహాయంతో పురుగులు ఎంత దూరంగా ఉన్నా పట్టి తినేయగలదు. ఇది దాని కళ్లను ఎటు కావాలంటే అటు తిప్పగలదు. మొసలి. ఇది మొసలి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సరీసృపములలో ఒకటి. ఇది సముద్రములో ఉండే మొసలి. ఈ మొసళ్ళు 200 మిలియన్ సంవత్సరాల నుండి ఉన్నాయి. ఇది అపాయకరమైన జంతువు. ఇది ఎద్దునైనా చంపి తినేయగలదు. పాము. ఇది పాము. కొన్ని పాములు విషపూరితమైనవి. కొన్ని విషముండని పాములు. ఇవి అపాయకరం. వాటిని తొక్కకుండా ఉండండి. ఉడుము. ఇది ఉడుము. ఇది చెట్ల మీద నేలమీద ఉంటుంది. ఇది పక్షి గ్రుడ్లను చిన్న జంతువులను తింటుంది మరియు నత్తలను పురుగులను కూడా తింటుంది. దీనికి చాలా బలమైన వ్రేళ్లు ఉంటాయి. తొండ. ఇది తొండ. ఇది పురుగులను తిని మన తోటలను శుభ్రంగా ఉంచుతుంది. మనం వాటికి హాని తలపెట్టకూడదు. తాబేలు. ఇది తాబేలు. ఇది మెల్లగా నడుస్తుంది. దీనికి పైన కప్పు ఉంటుంది. అది దానిని తినడానికి వచ్చు జంతువుల బారు నుండి కాపాడును. ఇది దాని తల, తోక, కళ్ళని ఆ కప్పు లోపల దాచుకుంటుంది. బల్లి. ఇది బల్లి. ఇది మన ఇళ్లల్లో గోడల మీద తిరుగుతూ ఉంటుంది. ఇది పురుగులను తిని మన ఇంటిని శుభ్రంగా ఉంచుతుంది. ఇగ్వానా. ఇది ఇగ్వానా. కొన్ని సముద్రములలో ఉంటాయి, కొన్ని చెట్ల మీద ఉంటాయి. ఇది చూడడానికి పెద్ద తొండలాగా ఉంటుంది. జంతువులు వాటి శబ్దాలు. తోడేలు ఊళ పెడుతుంది. ఎలుగుబంటి గుర్ర్ అంటుంది. పిచ్చుక కిచ్ కిచ్ అంటుంది. ఏనుగు ఘీంకరిస్తుంది. కుక్క మొరుగుతుంది. కప్ప బెకబెకమంటుంది. పంది రంకె పెడుతుంది. మేక మే మే అంటుంది. బాతు క్వాక్ క్వాక్ అంటుంది. పిల్లి మియా అంటుంది. తేనెటీగ జుమ్ అంటుంది. గాడిద వాండ్ర పెడుతుంది. గుర్రం సకిలిస్తుంది.
సింహం గర్జిస్తుంది. ఎలుక కీచ్ కీచ్ మంటుంది. ఆవు అంబా అంటుంది. ఈగ ఈ అంటుంది. పాము బుస కొడుతుంది. కోతి ఊప్ ఊప్ అంటుంది. కాకి కావ్ కావ్ అంటుంది. వీళ్ళని చూడండి, వీళ్ళంతా కీటకములు. ఏ రకమైన కీటకాలో వాళ్ళని అడుగుదాం. ఎవరు నువ్వు? చీమని. నువ్వెవరివి? నేను సీతాకోకచిలుకని. నేను కూడా. నేనొక ఆడనలిని. నా మీద మచ్చలు చూసావా? పురుగులు. చీమ. ఇది చీమ. ఇది చాలా చిన్న ప్రాణి. ఇది బాగా పనిచేస్తుంది. చీమలు ఎల్లప్పుడూ ఆహారాన్ని వెదకడం మీరు చూడవచ్చు. ఈగ. ఇది ఈగ. దీనిని మీరు ఎక్కడ పడితే అక్కడ చూడవచ్చు. ఇది వ్యాధుల్ని వ్యాపింపచేస్తుంది. దోమ. ఇది దోమ. ఇది మన రక్తాన్ని పీల్చి జీవిస్తూ ఉంటుంది. ఇది మలేరియానే కాక ఎన్నో వ్యాధులను వ్యాపింపచేస్తుంది. అందువల్ల దోమలు లేని స్థలంలో నిద్రపోండి. తేనెటీగ. ఇది తేనెటీగ. ఇది పువ్వులలోని తేనెను త్రాగుతూ జీవిస్తూ ఉంటుంది. తేనె పట్టు నుంచి మనం తేనెను పొందవచ్చు. తేనె ఆరోగ్యానికి మంచిది. పేను. ఇది పేను. ఇది మన తలలోని జుట్టులో జీవిస్తూ ఉంటుంది. పేను మనల్ని కొరికి రక్తాన్ని పీలుస్తుంది. అందువల్ల మన తలను శుభ్రంగా ఉంచుకోవాలి. మిడత. ఇది మిడత. ఇది మొక్కలలోని ఆకులను తింటుంది. ఇది చాలా ఎత్తుకు ఎగురుతుంది. రెక్కల పురుగు. ఇది రెక్కల పురుగు. ఇది రాత్రిపూట మాత్రమే ఎగురుతుంది. ఇందులో కొన్ని మన అరచేతి కన్నా పెద్దవిగా ఉంటాయి. సీతాకోకచిలుక. ఇది సీతాకోకచిలుక. ఇవి అందమైన రంగుల్లో ఉంటాయి. ఇవి పువ్వుల నుండి మకరందాన్ని లాగుతూ ఉంటాయి. ఆకుపురుగు. ఇది ఆకుపురుగు. ఇది చూడడానికి ఆకులాగా ఉండడం వల్ల అపాయం నుండి తప్పించుకుంటూ ఉంటుంది. బొద్దింక. ఇది బొద్దింక. ఇది ఒక క్రిమి. తూనిగ. ఇది తూనిగ. ఇది ఎగురుతూ పురుగుల్ని పట్టుకుని తింటూ ఉంటుంది. ఇవి ఎక్కువగా పొలాల్లోనూ చెరువుల దగ్గర నుసవల్ని పట్టి తినడానికి తిరుగుతూ ఉంటాయి. అందువల్ల దోమలు పెరగకుండా కట్టడి చేస్తాయి. కందిరీగ. ఇది కందిరీగ. ఇది తేనెటీగ కన్నా పెద్దదిగా ఉంటుంది. ఇది చిన్న పురుగుల్ని చంపి తింటూ ఉంటుంది. చెదపురుగు. ఇది చెదపురుగు. ఇది చెదను సేకరించి దాని పిల్లలకు ఆహారంగా ఇస్తుంది. గోమారి. ఇది గోమారి. ఇది మన పెంపుడు జంతువుల శరీరం మీద ఉండి వాటి రక్తాన్ని పీలుస్తుంది. ఇది చాలా లోతుగా ఉన్న నీలి సముద్రం. అదిగో క్లౌన్ చాప పైకొచ్చింది. హలో. ఇదిగో సీతాకోకచిలుక లాంటి చాపొచ్చింది. ఇప్పుడు ఆక్టోపస్ చాపొచ్చింది. పెద్ద తిమింగిల వచ్చింది. ఎన్నో చేపలు, కొన్ని జీవరాశులు నీటిలోనే జీవిస్తాయి. రండి మనం వాటిని చూద్దాం. చేపలు. బంగారు చేప. ఇది బంగారపు చేప. ఇది
కొంచెం ఎర్ర రంగుతో కూడిన బంగారు చేప. ఇది మంచినీటిలో జీవిస్తుంది. సొరచేప. ఇది సొరచేప. ఇది పెద్ద సముద్రపు చేప. దీని శరీరం చాలా పెద్దది. దీని అస్థిపంజరం ఎముకలతో ఉండక ఒక రకమైన కొవ్వుతో ఉంటుంది. ఈ చేప చాలా మెత్తగా ఉంటుంది. చాలా కొద్దిపాటి సొరచేపలే మనుషులపై దాడి చేస్తాయి. సొరచేపలు చిన్న చేపలను, సీల్ చేపలను తింటాయి. యుద్ధపు చేప. ఇది యుద్ధం చేప. పొడవైన తోక, రెక్కలు కలిగిన చిన్న చేప. దీనిని బీటా లేక సెయానీస్ అని కూడా పిలుస్తారు. టెట్రా. ఇది టెట్రా. ఇది చిన్నగా ఉండి మెరిసే గుణం కల చేప. ఇది పశ్చిమ, మధ్య అమెరికాలో జీవిస్తుంది. ఇది పాదరసం రంగులో ఉండి చీకటిలో మెరుస్తుంది. వంజరం. ఇది వంజరం చేప. ఇది చాలా వేగంగా ఈదగలిగిన సముద్రపు చేప. ఇది ఎక్కువగా మహాసముద్రాలలో ఉంటుంది. తింగళపు సొర. ఇది తింగళపు సొరచేప. ఇది చూడడానికి చాలా పెద్దదిగా ఉంటుంది, కాని ఇది చాలా చిన్న ప్రాణులను తింటుంది. నీటి గుర్రం. ఇది నీటి గుర్రం. ఇది చిన్న సముద్రపు చేప. ఇది గుర్రపు తల, పొడుగైన తోక కలిగి ఉంటుంది. ఏంజెల్ చేప. ఇది ఏంజెల్ చేప. ఇది ముదురు రంగు కలిగి తప్పటి ఆకారంతో ఉంటుంది. దీనికి చిన్న మూతి ఉంటుంది. క్లౌన్ చేప. ఇది క్లౌన్ చేప. ఇది ముదురు రంగు కలిగి సముద్రపు ప్రాణులలోని టింగింగ్ టెంటికల్స్లో ఉంటుంది. పిల్లి చేప. ఇది పిల్లి చేప. ఇది మంచినీటిలో జీవిస్తుంది. దీనికి మూతి చుట్టూ మీసాలలాంటి పొడుగైన ముళ్ళు ఉంటాయి. ఎగిరే చేప. ఇది ఎగిరే చేప. ఇది పైన పెద్ద రెక్కలు, క్రింద చిన్న రెక్కలు కలిగి ఉంటుంది. ఇది నీటిమీద ఎగురుతూ వెళ్లే శక్తి కలిగి ఉంటుంది. సింహం చేప. ఇది సింహం చేప. ఇది తేలులాంటి ఆకారం కలిగి ఉన్న చేప. ఇది రెక్కలు కలిగి వాటికి పొడవైన కొండెములు కలిగి ఉంటాయి. ఆ కొండెములు విషపూరితమైనవి. ఈలిచేప. ఇది ఈలిచేప. ఇది పాములాంటి ఆకారంతో సన్నగా ఉంటుంది. తోక దగ్గర, పొట్ట దగ్గర రిబ్బన్ ఆకారంలో రెక్కలుంటాయి. మాంటారే. ఇది మాంటారే చేప. ఇది చాలా పెద్దది. ఇది చేపాహారాన్ని తింటుంది. దీనికి వెనక తోకలాంటిది, ముందు పక్క ఒక తెడ్డులాగా ఉంటుంది. ఏనుగు ముక్కు మర్మరిడ్. దీనికి చాలా పొడుగైన ముట్టె కలిగి ఉన్న చేప. ఇది ఆఫ్రికా, ఆసియా, పశ్చిమ అమెరికాలో ఉంటుంది. 4 కళ్ల చేప. ఇది 4 కళ్ల చేప. దీని కళ్ళు పైకి వచ్చి రెండుగా చీలుతాయి. ఇది ఈదుతున్నప్పుడు దాని శరీరం మొత్తం నీటిలో మునిగి కళ్ళు మాత్రం నీటి పైభాగాన ఉంటాయి. గప్పీ చేప. ఇది గప్పీ చేప. ఇది చిన్న చేప. దీనికి అందమైన తోక ఉండి రంగురంగుల్లో ఉంటుంది. సెయిల్ చేప. ఇది సెయిల్ చేప. ఇది పెద్ద ఆకారంలో ఉండి చాలా పొడుగైన ముక్కు కలిగి ఉంటుంది. ఇతర సముద్ర ప్రాణులు. రొయ్య. ఇది రొయ్య. ఇది చనిపోయిన జీవరాశుల్ని తింటుంది. ఇది సముద్రంలోనూ నదీ జలాల్లోనూ జీవిస్తుంది. పెద్ద రొయ్య. ఇది రొయ్య కన్నా పెద్దదిగా ఉంటుంది. ఇది ఒక సముద్రపు ప్రాణి. పీత. సముద్రపు ఒడ్డున పీతల తొర్రలు కనిపిస్తాయి. అవి ఎల్లప్పుడూ ఆహారం కోసం వెతుకుతూ ఉంటాయి. కాని చివరికి పెద్ద సముద్రపు ప్రాణికి ఆహారంగా మారిపోతాయి. ఆక్టోపస్. ఇది ఆక్టోపస్.
దీనికి 8 చేతులుంటాయి. వాటిని ఉపయోగించి ఆహారాన్ని పట్టుకుంటుంది. జయంట్ స్క్విడ్. ఇది జయంట్ స్క్విడ్. ఇది సముద్రపు అడుగు భాగాన జీవిస్తూ ఉంటుంది. ఇవి చిన్న తిమింగలాలచే చంపబడుతూ ఉంటాయి. వీటి కళ్ళు మిగతా జలప్రాణుల కన్నా పెద్దవిగా ఉంటాయి. నత్త. ఇది నత్త. నత్తలు చాలా చిన్న ప్రాణులు. ఇవి ముత్యపు చిప్పల ఆహారంలో ఉండి ఆహారం కోసం చిప్పలను తెరుస్తూ ఉంటాయి. శత్రువులు వచ్చేటప్పుడు ఆ చిప్పలను మూసుకుంటాయి. నక్షత్రపు చేప. ఇది నక్షత్రపు చేప. ఇది విచిత్రమైన 5 కోణాలను కలిగి ఉంటుంది. దీనికి వెన్నుపూస ఉండదు. వాటి 5 చేతులతో నత్త లోపల ఉన్న మాంసాన్ని తింటూ జీవిస్తూ ఉంటాయి. జెల్లీ చేప. ఇది జెల్లీ చేప. ఇది సముద్రంలో ఉంటుంది. ఇది గొడుగు ఆకారంలో ఉంటుంది. దీని ఆకృతి జెల్లీలాగా ఉంటుంది. దీనికి విషపూరితమైన కొండెములుంటాయి. అందుచేత జెల్లీ చేపను తాకకూడదు. సముద్రపు ఒడ్డున దాన్ని చూస్తే మీరు జాగ్రత్తగా ఉండాలి. కారల్. ఇది కారల్. ఇవి చూడడానికి సముద్రంలో మొక్కల్లాగా ఉంటాయి. ఇవి గుంపులు గుంపులుగా ఉండే చిన్న జీవరాశులు. దీనికి కూడా జెల్లీఫిష్ లాంటి కొండెములుంటాయి. అందువల్ల వాటిని తాకకూడదు. సీ అర్చిన్స్. ఇది సీ అర్చిన్. ఇది నక్షత్రపు చేప తెగకు చెందింది. దీని శరీరం ముళ్లతో నిండిన బంతిలా ఉంటుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. నా తరగతి పెద్ద ఉద్యానవనంలో ఉంది. మా ఉపాధ్యాయుల దగ్గర పళ్ళు, కూరగాయలు, మొక్కలు, పువ్వులు, చెట్లు ఉన్నాయి. నాకు చాలా సరదాగా ఉంది. మొక్కలు. రండి పిల్లలారా, మొక్కల గురించి తెలుసుకుందాం. ఇది టీ తోట. ఇది మనకు టీ ఆకుల్ని ఇస్తుంది. ఇది తీగ. ఇది పెరగడానికి ఊత కావాలి. దీని కొమ్మలు తేలిగ్గా విరిగిపోతాయి. ఇది నార మొక్క. దీని నుండి వచ్చే నారతో నార సంచులను తయారు చేస్తారు. ఇది కాఫీ మొక్క. ఇది మనకు కాఫీ గింజలను ఇస్తుంది. ఇది మిర్చి మొక్క. ఇది మనకు పచ్చిమిర్చిని ఇస్తుంది. ఇది చెరుకు మొక్క. ఇది మనకు తీయటి చెరుకు రసాన్ని మరియు పంచదార తయారీకి ఇది ఉపయోగపడుతుంది. ఇది మొక్కజొన్న మొక్క. ఇది మనకు మొక్కజొన్ననిస్తుంది. దీనితో ఆహారాన్ని మరియు ఆరోగ్యకరమైన పానీయాలను తయారు చేస్తారు. ఇది వేరుశెనగ మొక్క. ఇది మనకు వేరుశెనగలను ఇస్తుంది. ఇది గోరుచిక్కుడు మొక్క. ఇది మనకు గోరుచిక్కుడు గింజలను ఇస్తుంది. ఇది క్యాక్టస్ మొక్క. ఇది ఎడారులో ఉంటుంది. ఇది గోధుమ మొక్క. ఇది మనకు గోధుమ గింజలను ఇస్తుంది. ఇది వరి మొక్క. ఇది మనకు బియ్యాన్ని ఇస్తుంది. ఇది మిరియపు మొక్క. ఇది మనకు మిరియాలను ఇస్తుంది. ఇది శనగ మొక్క. ఇది మనకు శనగపప్పు ఇస్తుంది. ఇది ప్రత్తి మొక్క. ఇది మనకి ప్రత్తిని ఇస్తుంది. దాని ద్వారా దారాన్ని తయారు చేయవచ్చు. మొక్క యొక్క భాగాలు. ఇది వేరు. దీని ద్వారా మొక్క నీటిని పీల్చి భూమిలో బాగా పెరగడానికి సహాయపడుతుంది. ఇది కొమ్మ. దీని సహాయంతో ఆకులు, పువ్వులు చెట్టుమీద ఉంటాయి మరియు ఆహారాన్ని చెట్టులోని ఒక భాగం నుండి ఇంకో భాగానికిది పంపిస్తూ ఉంటుంది. ఇది ఆకు. ఆకు మొక్కకు ఆహారాన్ని తయారు చేయుటకు సహాయపడుతుంది. ఇది మనకు కావలసిన ప్రాణవాయువును అందిస్తూ ఉంటుంది. ఇది మొగ్గ. ఇదే పువ్వులా మారుతుంది. ఇది పువ్వు. ఇది పండుగా మారుతుంది. ఇది పండు. దాని లోపల విత్తనాలు ఉంటాయి. ఇవి విత్తనాలు.
వీటి సహాయంతో కొత్తగా మొక్కలను పెంచవచ్చు. చెట్లు. ఇది మామిడి చెట్టు. ఇది మామిడి పళ్లను ఇచ్చును. ఇది కొబ్బరి చెట్టు. ఇది మనకు కొబ్బరికాయలను ఇచ్చును. ఇది తాడి చెట్టు. ఇది మనకు తాటికాయలను ఇచ్చును. ఇది ఖర్జూరపు చెట్టు. ఇది మనకు ఖర్జూరం పళ్లను ఇచ్చును. ఇది మర్రి చెట్టు. దీని యొక్క ఊడలు కొమ్మల నుండి నేలమీదకు పాకి భూమిలోకి చొచ్చుకుని ఉంటాయి. ఇది బొప్పాయి చెట్టు. ఇది మనకు బొబ్బాస పళ్లను ఇచ్చును. ఇది రావి చెట్టు. ఇది వేప చెట్టు. ఇది మనకు వేపకాయలను ఇవ్వడం వల్ల వాటితో వేప నూనె తయారు చేసుకోవచ్చు. ఇది పనస చెట్టు. ఇది పనస పండును ఇచ్చును. ఇది నారింజ చెట్టు. ఇది నారింజ పళ్లను ఇచ్చును. ఇది తుమ్మ చెట్టు. దీనికి ముళ్ళుంటాయి. ఇది యాపిల్ చెట్టు. ఇది మనకు యాపిల్ పళ్లను ఇచ్చును. ఇది జామ చెట్టు. మనకు జామకాయలను జామపళ్లను ఇచ్చును. ఇది నిమ్మ చెట్టు. ఇది మనకు నిమ్మ పళ్లను ఇచ్చును. పువ్వులు. పువ్వులు అందంగానూ మంచి సువాసనను వెదజల్లుతూ ఉంటాయి. అవి చూడడానికి రంగురంగులుగా ఉంటాయి. తామర పువ్వు. ఇది తామర పువ్వు. ఇవి గుంటల్లోనూ చెరువుల్లోనూ పెరుగుతాయి. డెలియా. ఇది డెలియా పువ్వు. మ్యారీగోల్డ్. ఇది మ్యారీగోల్డ్ పువ్వు. ఇది బాగా పుష్కలంగా నీరు ఉన్న ప్రదేశాలలో పెరుగుతుంది. మందార పువ్వు. ఇది మందార పువ్వు. దీనిని మనం ఉద్యానవనాల్లోనూ తోటల్లోనూ చూడవచ్చు. పొద్దుతిరుగుడు పువ్వు. ఇది పొద్దుతిరుగుడు పువ్వు. ఇది అందమైన పసుపు రంగులో ఉంటుంది. ఇది సూర్యుని వైపు తిరిగి ఉంటుంది. దీనిని మనం పంట పొలాల్లో చూడవచ్చు. దీనిని వంట నూనెను తయారు చేస్తూ ఉంటారు. ఆర్కిడ్. ఇది ఆర్కిడ్ పువ్వు. ఇది సాధారణంగా కొండ ప్రదేశాలలో పూస్తుంది. ఇది మాత్రమే కాకుండా పచ్చటి ప్రదేశాలలో కూడా పూస్తూ ఉంటుంది. ఇందులో ఎన్నో రకాలున్నాయి. ఇది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. పండ్లు. ఇది మామిడి పండు. ఇది ప్రపంచంలోనే తియ్యటి పండు. ఇవి మామిడి చెట్లకి కాస్తూ ఉంటాయి. ఇది పసుపు రంగులో ఉంటుంది. ఇది పనస పండు. ఇది పెద్ద పండు. దీనిపైన ముళ్ళులాగా ఉండి గట్టిగా ఉంటుంది. దాన్ని కోసిన తర్వాత లోపల ఉన్న పనస తొనలు చాలా రుచిగానూ మధురంగానూ ఉంటాయి. ఇది జామకాయ. ఇది జామ చెట్టుకి కాస్తుంది. ఇది రుచికరమైన పండే కాకుండా పోషక విలువలున్న పండు. ఇది బొప్పాయి పండు. ఇవి బొప్పాయి చెట్టుకి కాస్తాయి. తినడానికి ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇది యాపిల్. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది యాపిల్ చెట్టుకి కాస్తుంది. ఇది దానిమ్మ పండు. ఇది దానిమ్మ చెట్టుకు కాస్తుంది. ఇది తియ్యటి రుచి కలిగి ఉంటుంది. ఇది లిచ్చీ పండు. ఇది పుచ్చకాయ. ఇవి అరటి పండ్లు. ఇది అనాస పండు. ఇది సీతాఫలం. ఇవి సీతాఫలం చెట్లకి కాస్తాయి. దీనిపైన భాగాలు భాగాలుగా ఉంటాయి. ఇవి సపోటా పండ్లు. ఇవి చాలా మంచి పండ్లు. ఇవి చాలా తియ్యటి రుచి కలిగి ఉంటాయి. ఇది ప్లమ్ పండు. ఇది ప్లమ్ చెట్లకి కాస్తుంది. ఇది స్ట్రాబెర్రీ పండు. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇది చెర్రీ పండు. చెర్రీలు 2 రంగులలో ఉంటాయి, నలుపు, ఎరుపు. ఇది కమలా పండు. ఇది పేర్ పండు. కూరగాయలు. ఇది బీట్రూట్. ఇది పింక్ కలర్లో ఉంటుంది.
ఇది ఆరోగ్యానికి మంచిది. ఇది బీరకాయ. బీరకాయలు పొడుగ్గానూ సన్నగానూ ఉంటాయి. ఇది కాకరకాయ. ఇది చేదుగా ఉంటుంది. ఇది అరుగుదలకు చాలా మంచిది. ఇది గుమ్మడికాయ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కూరగాయ. ఇవి పచ్చిమిరపకాయలు. ఇవి పచ్చరంగులో ఉంటాయి. పండితే చాలా ఎర్రగా మారతాయి. ఇవి బెండకాయలు. ఇవి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. చాలా మంచి ఆహారం. ఇవి క్యారెట్లు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. క్యారెట్ ముఖ్యంగా కంటికి మంచిది. ఇది బంగాళాదుంప. ఇది ఎక్కువ శక్తివంతమైన ఆరోగ్యాన్నిస్తుంది. ఇది గొడుగు మిరపకాయ. ఇవి పచ్చిమిరపకాయలలో ఒక రకం, కాని ఇవి పెద్దవిగా ఉంటాయి. ఇది టమాటా. టమాటాలు ఎర్ర రంగులో ఉంటాయి. ఇవి రుచికరంగా ఉంటాయి. ఇది క్యాబేజీ. ఇది కంటి చూపుకి మంచిది. ఇది ఉల్లిపాయ. ఇది భూమికి అడుగున పెరుగుతుంది. ఇది అల్లం. ఇది కూడా భూమి లోపల పెరుగుతుంది. ఇది పుట్టగొడుగు. ఇది ఒక శీలేంద్రము. కొన్ని రకాలైన పుట్టగొడుగుల్ని తినొచ్చు. ఇవి పొలాల్లో మరియు అడవుల్లోనూ పెరుగుతాయి. ఇది వెల్లుల్లిపాయ. ఇది తెల్ల రంగులో ఉంటుంది. ఇవి మన శరీరములోని భాగములు. 1 2 3 స్టార్ట్. 2 చిట్టి చేతులు తట్టి తట్టి ఆడు, 2 చిన్న కాళ్ళు ఎగిరి గంతులేయు, 2 ముద్దు కళ్ళు అందంగా చూడ, నా చిన్ని ఈతల అటు ఇటు ఊగు. చాలా బాగుంది కదూ. మీ శరీరంలోని భాగముల గురించి మీకు తెలుసా? శరీరంలోని భాగాలు. ఇది తల. ఇది మెడ. ఇది మోచేయి. ఇది చేయి. ఇది ఛాతీ. ఇది పొట్ట. ఇది కాలు. మీ తలను చూడండి. ఇది మీ జుట్టు. అది పెరుగుతూనే ఉంటుంది. ఇవి కళ్ళు. ఇవి కనుబొమ్మలు. ఇది ముక్కు. ముక్కులోని రంధ్రాలను శ్వాసరంధ్రాలు అంటారు. ఇవి పెదాలు. ఇది నోరు. ఇది గడ్డము. మీ నోటిని చూడండి. అందులో గొంతు ఉంటుంది. నాలిక, ఎన్నో పళ్ళు మరియు చిగుళ్ళు ఉంటాయి. మీ చేతిని చూడండి. అందులో మోచేయి, మణికట్టు, అరచేయి, కీళ్ళు మరియు వ్రేళ్ళు ఉంటాయి. మీ వ్రేళ్లను చూడండి. ఒక్కొక్కటి వేరువేరు పొడవులో ఉంటాయి. వ్రేలి యొక్క గోళ్లను చూడండి. అవి పెరుగుతూనే ఉంటాయి. మీ కాలిని చూడండి. అందులో తొడ, మోకాలు, మడెము, పాదం మరియు వ్రేళ్ళు. మీ కాలివ్రేళ్లకు గోళ్లుంటాయి. వాటిని కాలిగోళ్లు అంటారు. మీరు ఖచ్చితంగా మీ గోళ్లను అప్పుడప్పుడు కత్తిరించుకుంటూ ఉండాలి. హే, నీకో విషయం తెలుసా? మా తాతయ్య నాతో ఏం చెప్పారంటే, ఆయన చిన్నప్పుడు కంప్యూటర్ లేదట, టెలివిజన్ లేదట, క్యాల్కులేటర్ లేదట. విచిత్రంగా ఉంది. మా బామ్మ కూడా ఇదే విషయం నాతో చెప్పింది. నమ్మలేకపోతున్నా. చూసారా, ఈ రోజుల్లో ఎన్నో వస్తువులను ఉపయోగిస్తున్నాం. కంప్యూటర్, దాని భాగాలు. ఇది కంప్యూటర్. ఇది ఆటలు ఆడుకొనుటకు, సమాచారం తెలుసుకొనుటకు, ఎన్నో విషయాలను తెలుసుకొనుటకు
అవసరమైన విషయాలను భద్రపరుచుటకు ఇంకా ఎన్నో దీనితో చెయ్యవచ్చు. ఇప్పుడు కంప్యూటర్ భాగాలను చూద్దాం. ఇది మానిటర్. దీని సహాయంతో బొమ్మను తెరమీద చూడవచ్చు. ఇది కీబోర్డ్. దీని సహాయంతో అక్షరాలను టైప్ చేసి కంప్యూటర్లో భద్రపరచవచ్చు. ఇది మౌస్. దీని సహాయంతో తెరమీద ఉన్న వాటిని ఆపరేట్ చేయవచ్చు. ఇది స్కానర్. దీని సహాయంతో చిత్రాలను స్కాన్ చేసి కంప్యూటర్లో భద్రపరచవచ్చు. ఇది ప్రింటర్. దీని సహాయంతో చిత్రాలను పేపర్ మీద పెయింట్ చేయవచ్చు. ఇది స్పీకర్. ఇక్కడ 2 స్పీకర్లున్నాయి. వీటి సహాయంతో శబ్దాన్ని వినవచ్చు. మనం పాటలను ఈ స్పీకర్ల ద్వారా వినవచ్చు. ఇది ఫ్లాపీ డిస్క్. దీనిలో సమాచారాన్ని భద్రపరచవచ్చు. ఇది కాంపాక్ట్ డిస్క్ మరియు సీడీ. దీనిలో కూడా సమాచారాన్ని భద్రపరచవచ్చు. టెక్నాలజీ. మిత్రులారా, మనం ఇప్పుడు కొన్ని అధునాతనమైన టెక్నాలజీల గురించి తెలుసుకుందాం. ఇది క్యాలిక్యులేటర్. ఇది టెలిఫోన్. ఇది ఒక మొబైల్ ఫోన్. ఇది ఒక కంప్యూటర్. ఇది ల్యాప్టాప్ కంప్యూటర్. ఇది వీడియో కెమెరా. ఇది ఒక కెమెరా. ఇది డిష్ యాంటీనా. ఇవి ఇయర్ ఫోన్స్. ఇది వీడియో ఫోన్. ఇది ఉపగ్రహం. ఇది రిమోట్ కంట్రోల్. దీని పేరు కీబోర్డ్. దీని నుండి సంగీతం వస్తుంది. ఇవి బోంగోస్. వినండి. ఇవి మరాకాస్. ఇక్కడ కొన్ని వాయిద్యాలున్నాయి. ఇంకా ఎన్నో ఉన్నాయి, చూద్దామా? సంగీత ప్రపంచం మరియు వాయిద్యాలు. ఇది కాంగా డ్రమ్. ఇది పియానో. ఇది టాంబ్రిన్. ఇది గిటార్. ఇది వీణ. ఇది సితార్. ఇది పిల్లనగ్రోవి. ఇది హార్మోనియం. ఇది వయోలెన్. ఇవి తాళాలు. ఇది హార్ప్. ఇది సాక్సిఫోన్. ఇది పాముని ఆడించే బోరా. ఇది అకార్డియన్. ఇది మౌతార్గన్. ఇది మృదంగం. ఇది నాదస్వరం. ఇవి మరాకాస్. ఇది బ్యాగ్ పైప్. ఇది షెహనాయ్. ఇది మ్యాండలిన్. రోజులు మరియు వారాలు. మనం ఇప్పుడు రోజులు మరియు వారాల గురించి తెలుసుకుందాం. సంవత్సరానికి 12 నెలలు ఉన్నాయి. అవి జాన్యువరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మరియు డిసెంబర్. ఒక్కో నెలలో 4 వారాలుంటాయి. ఒక్కో వారానికి 7 రోజులు ఉంటాయి. అవి ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము,
గురువారము, శుక్రవారము మరియు శనివారము. ప్రతి రోజులో 4 వేళలుంటాయి. అవి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మరియు రాత్రి.